కావాలి జగన్ రావాలి జగన్ అని పాటలు పాడిన జగన్ని కాల్తో తన్నిన కాశీబుగ్గ సీఐ దాడి కేసులో విచారణ పూర్తయింది. దళిత జగన్ను స్వయంగా విచారించాం. సీఐ తప్పు చేసినట్టు నిర్ధారణ అయింది అని అధికారులు స్పష్టం చేశారు. సీఐ వేణుగోపాలరావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు తాను ప్రజాసేవకున్నని మరచిపోయి ఖండకావరంతో దళితుడన్న హీనభావంతో జగన్ను ఎగిరెగిరి కాలుతో తన్నడం వలన తాను స్వయంగా హీనమైన పరిస్థితుల్లోకి జారుకున్నారు. ప్రస్తుతం కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావుపై సెక్షన్ 323, సెక్షన్ 354, రెడ్ విత్ 34 అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని స్పష్టం చేస్తున్నాం. చట్టానికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా సహించేది లేదు. ఇకపై పోలీసు శాఖలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అధికారులు చెప్పారు. కొంతమంది ప్రజలు ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనే చైతన్యాన్ని చూపడం వలన దళిత జగన్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో న్యాయం దొరికింది. ప్రజలే చైతన్యం చూపకపోతే దళిత జగన్ అవమాన భారంతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేవారు. చెప్పింది మీడియా కాన్ఫరెన్స్లో మళ్ళీ దీనికి కంటిన్యూషన్ అది. టేకింగ్ అ స్టాండ్ వ్యూ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ది సిఐ అక్కడే పర్సనలీ విజిట్ చేసి ఫస్ట్ ముఖ్యమైన పాయింట్ నేను పర్సనల్ అప్పుడు కూడా చెప్పాము దట్ ఇట్ ఈస్ అ ఫార్మల్గా నేను మా డిపార్ట్మెంట్ తరపున అదే యాజ్ వెల్ యాజ్ ఎస్పీ కెపాసిటీలో ఆ ఫిర్యాదిని అదేవిధంగా వాళ్ళకి మదర్ని ఫార్మల్ అపాలజీ టెండర్ చేసాం. అండ్ సబ్సిక్వెంట్లీ ఈ పూర్తి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ప్రైమా ఫేసా ఏమైనా ఎవిడెన్స్ మనకి కనపడింది దాని ప్రకారం దాంట్లో దృష్టిలో తీసి కేసు నమోదు చేయడం జరిగింది. సో క్రైమ్ నంబర్ 979/2020 ఆఫ్ కాశీబుగ్గ పిఎస్, దీంట్లో సెక్షన్ 323, 354 రెడ్ విత్ సెక్షన్ 34 ఐపీసీ అండ్ కొన్ని అట్రాసిటీస్ సెక్షన్ కూడా ఇన్వాల్వ్ ఉన్నా. బికాజ్ ఫిర్యాది మనకి బిలాంగ్స్ టు ది కమ్యూనిటీ విచ్ ఇస్ డౌన్ టౌన్ దళిత్ కమ్యూనిటీ ఆ ఏరియాలో. వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం ఈ లా ఇస్ దేర్. లీగల్ యాక్షన్ దీని ప్రకారం వాళ్ళ పేరు మీద చేసాం. This kind of conduct from anyone, be it a public servant or any person, when it comes to the marginalized section, will not be tolerated. Marginalized sections ni everaina, even in not only in this jilla, anni jillalo meeru chusko, it is not being tolerated. Appudu some other sections, some pressure groups try to make it a case to gain their own agendas, to propagate their own agendas. Valni propagate kosam chastuna. But let me tell you very firmly and clearly, we do not, as a personal guy, as a SP as well as డిపార్ట్మెంట్ తరపున కూడా క్లియర్ మెసేజ్ చెప్తున్నాం అన్నికి. we do not believe, we do not consider even a thought where marginalized section is in any capacity been harassed, been punished by any individual. So we will take stern action, anyone, be it a public servant or an individual civilian. సో ఈ మెసేజ్ మీ అన్నికి చెప్తున్నాం. సేమ్ ఒపీనియన్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ది ఓన్లీ ఎస్పీ షేర్స్ అన్ ఒపీనియన్ విచ్ ఇస్ మై జూనియర్ సబార్డినేట్స్ కూడా అదే ఫాలో చేస్తున్నా. అండ్ త్రూ మీడియా లెట్ మీ టెల్ యూ, ఇఫ్ ఎనీవన్ ట్రై టు మిస్బిహేవ్ మళ్ళీ ఇప్పుడు ఈరోజు కానీ ఎప్పుడైనా
similar action will be taken. And coming to the point where అప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఈ ఇష్యూని వేరే కలర్ ఇవ్వడానికి ట్రై చేశారు. లెట్ మీ బి వెరీ క్లియర్ అండ్ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, there is no other angle apart from this. And in fact our government has made it through its several programs very clear that వాళ్ళు ఏమైనా సెక్షన్కి డిస్క్రిమినేషన్ చేయించలేదు. సో ఎప్పుడు ఎవరైనా ప్రెషర్ గ్రూప్ ఈ విషయంలో మన గవర్నమెంట్కి ఇమేజ్ని, దాంట్లో ఇంక్లూడింగ్ పోలీస్ ఇమేజ్ని టార్నిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తున్నాం టు ఫస్ట్ మేక్ ష్యూర్ యువర్ కేస్ ఈజ్ హర్డ్. మీ కేస్ని ఫస్ట్ ప్రజెంట్ చేయాలి. అప్పుడు మీరు ఆ కేసులో ఎవరైనా సీనియర్ ఆఫీసర్ కానీ ఎవరైనా ఆఫీసర్ని మీరు అప్రోచ్ అవుతున్న వాళ్ళు వినట్లేదా, అప్పుడు యూ కెన్ సే. బట్ విదౌట్ going into the details of the case, it is not desired. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ టు అరుణ రిపోర్ట్.